హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బాబుకి సెర్లాక్ లాగా ఫుడ్ లాగా తయారు చేస్తున్నాను అన్ని మిల్లెట్స్తో. ఫస్ట్ రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ రైస్కి హాఫ్ గ్లాస్, ఇప్పుడు రైస్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తో సగం వచ్చి ఇట్లా పెసరపప్పు, శనక్కాయ పప్పులు, గ్రీన్ పెసరపప్పు, మంచి పప్పులు అంటారు, ఇంకా పెసరపప్పు మనం పొంగల్లో వేసేది, నెక్స్ట్ కందిపప్పు, ఇవంతా హాఫ్ గ్లాస్ తీసుకొని, నెక్స్ట్ బాదం పప్పు ఒక 10 తీసుకున్నాను, జీడిపప్పు ఒక 10, డ్రై గ్రేప్స్ కొద్దిగా తీసుకున్నాను, అలానే వాల్నట్ కూడా ఒక 10 తీసుకున్నాను. ఇవంతా మనము నీట్గా కలిపేసి వాటర్లో వాష్ చేసుకోవాలి. 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాష్ చేయకూడదు. ఇది 1 టైం నీట్గా వాష్ చేసుకుని, ఈ ఫుడ్ అనేది 12 మంత్స్ ఉన్న వాళ్ళకి పెడితే బాగా డైజెషన్ అవుతుంది. అంతలోపు ఉండే వాళ్ళకైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది పెట్టడం వల్ల బేబీస్కి వెయిట్ గెయిన్ ఉంటుంది, హెల్తీగా ఉంటారు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ ఇట్లా 1 టైం వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఏదన్నా క్లాత్ వేసి దానిపైన ఆరేసుకోవచ్చు. ఇట్లా బాగా కొంచెం మనకి డ్రైగా అనిపిస్తే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టద్దు, ఎండలో పెట్టడం వల్ల కొంచెం బరగ్గా వస్తుంది. నెక్స్ట్ ప్యాన్లో గీ వేసుకోవాలి. నెక్స్ట్ మనం అవి కొంచెం డ్రై అయిన తర్వాత మనం గీలో రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చూసుకుంటూ ఉండాలా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా అక్కడే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయింది, చూస్తూ ఉండండి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్. నెక్స్ట్ అవి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇది నార్మల్ వాటర్లో 1-2 స్పూన్స్ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.